హలో హలో ప్రీతి. హే డార్లింగ్. నాన్నగారు వాళ్ళు వచ్చారు. లేట్ ఎలా ఉంది? నువ్వు డిన్నర్ చేసి. ఓ నో, ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఒకసారి అంకుల్కి ఇవ్వండి. చెప్పమ్మా ప్రీతి. ఏంటి అంకుల్, డిన్నర్ టైంలో మీటింగ్స్ ఏంటి? ఇంటికి రావచ్చు కదా. కరెక్టేనమ్మా, మీటింగ్ కంటే తిండి ముఖ్యం కదా. పంపిస్తానమ్మా. కన్నా స్వీట్ హార్ట్, నేనే రమ్మని చెప్పాను. చిన్న మీటింగ్. ఐ జాయిన్ యూ. I'll be waiting for you. బాయ్. Love you. అమ్మాయి చెప్పింది కరెక్టే కన్నా. నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అలాగే నాన్న. కన్నా మనోళ్ళంతా వచ్చి నీతో. నాకు నియోజకవర్గంలో మీటింగ్ ఉంది, మీరు మాట్లాడుకోండి. అంతే కదా కన్నా. థ్యాంక్ యూ కన్నా. టూ మంత్స్ ల్యాబ్లోనే ఉండిపోయారు. There is a reason for that. మీ వరకు రాకుండానే అన్ని పనులు పూర్తి చేసేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. యాంజెలినా ఖచ్చితంగా ఇండియాకి రావాలంటుంది. ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వట్లేదు. నేను చూసుకుంటాను సార్. ఆ రామస్వామి మ్యాటర్లో కాశీ పోలీసులకు చిక్కి పెద్ద ప్రాబ్లం అయింది సార్. వాడి మ్యాటర్ ఇందాకే ల్యాబ్లో క్లియర్ చేశాను. అక్టోబర్ 3 మనకు చాలా ఇంపార్టెంట్. రెడీగా ఉండండి. అట్లీస్ట్ అప్పటి వరకైనా కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా చూసుకోండి. ధీరజ్, కమ్ విత్ మీ. యాంజెలినా మ్యాటర్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే సార్. పర్వాలేదే, ఆరోగ్యంగానే ఉన్నాడు. వీడేమైనా లక్కీ కిడ్. 18 మంది పిల్లల మీద ప్రయోగం చేస్తే అందరినీ దాటుకొని వీడొక్కడే బతికే. వీడిని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారో మళ్ళీ యాసిటీస్గా అక్కడే పెట్టండి. వాళ్ళ పేరెంట్స్కు రీజన్ చెప్పండి. ఎవ్రీ మంత్ రివ్యూ చేయండి. మన ఫార్ములా సక్సెస్ లేదో తెలుస్తుంది. బాయ్. I'll miss you. I'll miss you. సార్ ఏం చెప్పారు? అక్టోబర్ 3 ప్లాన్ ప్రకారం చేయమన్నాడు. ప్లాన్ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉండమన్నాడు. హాయ్, హలో డాక్టర్. Padma Shri Siddharth Abhimanyu, Mass Chemical Medical. They all welcome to Padma Shri Siddharth Abhimanyu. He is well-known across the world. He is tremendous scientific research on pharma trust in India. ఏంట్రా అర్జెంట్ రమ్మను? నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నా. సిద్ధార్థ అభిమన్యువా? ఏంటి సైంటిస్ట్ సిద్ధార్థ? ముగ్గురులో ఒకరిని ఫిక్స్ చేయడానికి వెళ్తే వాళ్ళని కనుసైగతో శాసించేవాడు ఒకటి దొరికాడు. బయట ప్రపంచానికి హీఈస్ అ సైన్స్ జీనియస్, బట్ నిజానికి వాడు ఒక హార్డ్ కోర్ వైట్ కాలర్ క్రిమినల్. బేసిక్ గా ఈ ముగ్గురిని బినామీలుగా పెట్టుకుని మొత్తం క్రైమ్ బాల్ నే రూల్ చేస్తాడు. మన సిద్ధార్థ్ చీఫ్ గెస్ట్ గా ఉన్న ఫంక్షన్ కి మన సీఎం పిలవకుండానే అటెండ్ అయ్యాడు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యన ఏదో కనెక్షన్. మనం చైన్ స్నాచింగ్ లో పట్టించిన వాడి వల్ల తనకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని వాడిని చంపేశాడు. వాడి ఛాతి మీద కులం పేరు పచ్చిపట్ట పొడిచి శవాన్ని బెజవాడలో పడేసి కులం పేరుతో గొడవలు రేపి అదే ఏరియాలో వాడుకున్న ఇల్లీగల్ సైట్ కి ఇన్స్పెక్షన్ కి రాకుండా చేశాడు. ఆఖరికి ఒక శవాన్ని కూడా తెలివిగా తనకు అనుకూలంగా వాడుకున్నాడు వాడు. As a young scientist, we find new things every day, but that doesn't make a news. You know what makes a news? ఈ రోజు బెజవాడలో జరిగిన విషయం. ఒక తలలేని మొండాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత తలని కనిపెడతారు. వాడే గొడవలు చేసి వాడే దాని మీద సెటర్లు వేసుకుని స్టేజ్ మీద చప్పట్లు కొట్టుచుంటున్నారా. అక్టోబర్ 3 వాడికి చాలా ఇంపార్టెంట్ డే. దాన్ని వాడి జీవితంలోనే మర్చిపోలేని రోజుగా మారుస్తాను. ఆడు మీకు సిద్ధార్థ అభిమన్యు సార్. ఆడ అసలు పేరు ఎంకన్నా. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆడు చిన్న పోరాడు సార్. వాళ్ళ నాన్న ఆడికి 4 రౌడీల నుంచి రౌడీజం చేసుకురమ్మన్నాడు సార్. అప్పుడు ఆ పొరగాళ్ళు వేసిన చూడాలి నాన్న మీదికి. నేను నిన్ను ఎమ్మెల్యేని చేసింది రౌడీజం చేయనీకి కాదు, నన్ను మంచి కాలేజీలో చేరిపోయి నా మీద ఉన్న క్రిమినల్ చార్జ్ షీట్స్ ఎత్తిపించేయి, బాగా చదువుకోవాలన్నాడు.
ధ్రువ నీకు సిద్ధార్థ్ తప్ప ఇంక వేరే ఆలోచన ఏం లేదా? రేపు స్వేరింగ్ ఇన్ సెరమనీ, ఎల్లుండి పోస్టింగ్. ఒకవేళ నువ్వు లైఫ్లో సిద్ధార్థ్ ఇంకెప్పుడు కలవకపోతే ఏం చేస్తావు? మేమిద్దరం ఖచ్చితంగా కలుస్తాంరా. ఎక్కడ డబ్బు ఎక్కువ ఉంటే అక్కడే క్రైమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. డబ్బును వెతుక్కుంటూ వెళ్ళేవాడు సిద్ధార్థ్, క్రైమ్స్ని వెతుక్కుంటూ వెళ్ళేవాడు నేను. ఈ ఈక్వేషన్ మా ఇద్దరిని ఖచ్చితంగా కలుపుతుంది. యూర్ రైట్. ఆర్ యూ రెడీ టు షేక్ హ్యాండ్స్ విత్ ది ఎనిమీ? వాట్? రేపు మన స్వేరింగ్ ఇన్ సెరమనీకి సిద్ధార్థే చీఫ్ గెస్ట్. సిద్ధార్థ్ అభిమన్యు. We welcome our chief guest Padma Shri Siddharth Abhimanyu, a great scholar and renowned scientist. His innovative contribution to forensic science is exemplary. I request our వీడు చాలా లకీరా. వీడు సెలెక్ట్ చేసిన క్రిమినలే వీడి చీఫ్ గెస్ట్. అదృష్టం రా, అదృష్టం. రే Honorable Minister, respected members on the dais and the audience, ladies and gentlemen, and of course, the future of our police force. నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను అడిగే మొదటి ప్రశ్న మీ సక్సెస్కి కారణం ఏంటని. ఇట్స్ యాక్చువల్లీ వెరీ సింపుల్. జీవితంలో ఒకే ఒక ఐడియాని తీసుకోండి, ఆ ఐడియాని జీవితంగా మార్చుకోండి. థింక్ అబౌట్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్. Now I request all the medal winners to come forward. Ranjit IPS for specialization in cyber cell. Next, Dhruva IPS. He will receive an award from our Honorable Home Minister, Mr. Niranjan Reddy. Dhruva has received this award as he specializes in managing activities involving organized crimes such as political crimes, white-collar crimes, and financial crimes. All the best. Dhruva has one more honor to receive, a special award for his overall best probation of the batch, which will be presented by our Honorable Chief Guest, Padma Shri Siddharth Abhimanyu. Now I kindly request our Honorable Chief Guest to come forward and present this award to Dhruva. He is the best stopper for overall action drill and weapon training. Congratulations. Thank you, sir. Beretta. Beautiful pistol. I'm glad, sir. Yep. పిస్టల్ ఇచ్చినందుకు కాదు, మీ చేతితో తీసుకుంటున్నందుకు. ఆల్ ది వెరీ బెస్ట్. ఒక ఐడియాని జీవితంగా మార్చుకోమన్నారు. నాకు ఒక ఐడియా ఉంది సార్. మీరే నా ఐడియా అండ్ మిమ్మల్ని ఫాలో అవుతాను. గుడ్ లక్.